అండి, అందరికీ నమస్తే. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మహాలయ అమావాస్యనే వైజాగ్ సైడ్ పోలాల అమావాస్య పూజ కూడా చేసుకుంటారండి. అమ్మవారికి గారెలు, బూరెలు, అలాగే కుడుము, హారతి, కలిగే పులుసు అన్నీ పెడతారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నైవేద్యాలు చేసి పెట్టుకుంటారండి. మేమైతే ఇవి చేసుకుంటాము. ఈ పూజని వండే ఆహారం కూడా చాలా నిష్ఠగా చేయాలండి. ఎందుకంటే మన నోటి తుప్పర్లు కూడా తుల్లకూడదు. అందుకే వంట చేసేటప్పుడు మడిచీర కట్టుకుని ఇంకా నోటికి గుడ్డ కట్టుకుని చేస్తామండి. మా అమ్మ వాళ్ళు పూర్వం నుంచి, అమ్మమ్మల నుంచి అలాగే చేస్తారండి. వాళ్ళు ఇంకా నిష్ఠగా చేసేవారు. ఇప్పుడు కొంచెం పద్ధతులు మారుతున్నాయి కదా, ఓన్లీ మేము మడిచీర కట్టుకుని గుడ్డ కట్టుకుని చేస్తాము. వాళ్ళైతే ఆ టైంలో ఎవరితో కూడా మాట్లాడేవారు కాదండి. చాలా నిష్ఠగా చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు అయితే. ఇంకా ఇదిగోండి గౌరమ్మని ఇలా సిద్ధం చేసుకున్నానండి. ఒరిదుబ్బ కంద మొక్కకి పసుపు కొమ్ము తాడు కట్టుకుంటాం. ఇలా పోలాల అమావాస్య కథ ఉంటుందండి. అక్షింతలు, నవధాన్యాలు కథ అయిపోగానే అమ్మవారి మీద వేసుకుని ఇంకా కథ చదువుకున్నాక నైవేద్యాలు అన్నీ సమర్పించుకుని మంగళహారతి కూడా ఇచ్చుకుంటామండి. ఇంకా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని పూజ చేస్తారండి. సంతానం లేని వారు కూడా ఈ పూజ చేసుకుంటే మంచి సంతానం పుడతారని పెద్దలు చెప్పారండి. ఇంకా పూజ చేసుకుంటే పిల్లల ఆరోగ్యం గురించే కదండి. ఎవరి పిల్లలైనా బాగుండాలి, అందరి పిల్లలు చల్లగా ఉండాలండి. ఆ తల్లి ఆశీర్వాదాలు అందరి పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొక్క పెసలు కూడా వేస్తారండి పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని. ఇంకా మా పాప చూసారా దండం పెట్టుకుంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మ మా చేత ఆడపిల్లలకి గారెలు దొంగ చేయించేది, మగ పిల్లలకైతే బూరెలు దొంగ చేయిస్తారండి. మేము అలాగే మా తమ్ముడు నేను పోటీ పడి మరి తీసుకునే వాళ్ళమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.